సుస్థిరమైన మోడల్ మన P4 విధానంతో నిరుపేదల ఉన్నత స్థాయికి ఇంటికొకరు ఏవి నేర్చుకోవాలి, ప్రతి తల్లి కుటుంబము ఆనందంగా ఉండాలి. సీఎం చంద్రబాబు ఆకాంక్ష తప్పుడు ప్రచారం చేయడం విపక్షాన్ని వాళ్ళకి అలవాటుగా మారిందని విమర్శ. ప్రజా చైతన్యంతో ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ అదే P4 విధానం. అభివృద్ధికి మనం అనుసరిస్తున్న ఈ విధానం ఒక సుస్థిర మోడల్గా మెరుగైన ఫలితాన్ని సాధిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతి తల్లి ఇల్లు ఆనందంగా ఉండాలని తన ఆలోచనని, అందుకే విజన్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ని రూపొందించినట్టు ఆయన చెప్పారు. నారావారిపల్లెలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. గతంలో PPP విధానంలో సంపదను సృష్టించి ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాం. అయితే సంపద సృష్టించిన వ్యక్తులకు ఆదాయం పెరిగిన పేదలు ఇంకా అక్కడే ఉన్నారు. వారికి ఉన్నత స్థాయికి చేర్చేందుకు P4 విధానాన్ని తీసుకొచ్చాం. తెలుగువారు ఏ దేశంలోనూ మీ శక్తి మేరకు ఇక్కడ పేదల్ని ఆదుకోవాలి అన్నటువంటిది. ఇవన్నీ వినడానికి అద్భుతంగా ఉండేటటువంటి, పదజాలంలో అందంగా ఉండేటటువంటిది. ఎక్కడో డబ్బులు సంపాదించుకున్నటువంటి వాడు ఇక్కడికి ఎందుకు వచ్చి ఫ్రీగా ఇస్తాడు ఎవరికైనా? అయితే గీతే దాతృం కింద అంతో ఎంతో చేస్తారు. కానీ ఫస్ట్ బేసిక్గా ప్రభుత్వం చేయాల్సిన పని వదిలేసి ఎవరో ధనవంతులు ఆల్రెడీ వీళ్ళ విధానంలోనే ఫెయిల్ అయిందట. P3 ఇంతకుముందు PPP విధానం తీసుకొస్తే కొంతమంది బాగుపడ్డారంటే పేదోడు ఎవరు బాగుపడలేదట. అది ఆయనే చెప్తున్నారు. మళ్ళీ ఇప్పుడు P4 తీసుకొస్తే ఇంకొంతమంది ధనవంతులు అవుతారు. అంతకు మించి ఏముంటుంది అనేటటువంటిది ఇక్కడ అసలు పాయింట్. కాకపోతే అద్భుతమైన అందమైనటువంటి విధంగా చెప్పడం ద్వారా ఆయన సక్సెస్ అవుతూ ఉంటారు. లేకపోతే ఏపీకి ఆసియాలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్ట్